నువ్వే నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. రేయ్ డోర్ తీరా రేయ్. అంటే ఆ అమ్మాయి అడిగినప్పుడల్లా నీకు మ్యాటర్ లేదు. సార్, బాధితుడు గణేష్ సో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏం జరిగింది? యాక్చువల్గా మేడం 2015లో ఆ అమ్మాయి పరిచయం అయింది మేడం నాకు. 1 year ప్రేమించుకున్నాము. ఆ అమ్మాయి ఇంకొకరితో అఫైర్ పెట్టుకున్నట్టు నాకు తెలిసింది మేడం. కానీ ఒకరోజు ఎందుకో ఆ అమ్మాయిని కలవడానికి అని చెప్పేసి వాళ్ళ అన్నతో పోతున్నానని చెప్తే అక్కడికి వెళ్తే వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో. ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ చేయొద్దు, ఎన్నిసార్లు ఫోన్ చెప్తాడు అర్థం కాదా నాకు. ఇప్పుడు ఫోన్ ఎత్తింది ఎవరు? బహుశా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు మేడం. నువ్వు పెళ్ళాన్ని సుఖపెట్టలేని అసమర్థుడివి నువ్వు. మీరు అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మీరెందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి? మరి మ్యాటర్ లేనిదే మీకు పాప బాబా? పాప సార్. పాప ఎలా పుట్టింది? మీకు పుట్టిందా మరి ఎవరికైనా పుట్టిందా? నాకు నా పాప కావాలి. నాకు నువ్వు కావాలి, పాప కావాలి. మన ఇద్దరం ఒక ఇంట్లో కాపురం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ వీడియో ఉంది, ఇప్పటి వరకు నువ్వు నాతో వీడియో లేదని అన్నావు. నమస్తే. ప్రేమ ఎంత అద్భుతం కదా. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రేమ మనకి ఎంత అద్భుతం అని అనిపించాలి. అలాంటిది అదే ఒక శిక్ష అయితే ఇక్కడ ఈ వ్యక్తికి ఇదే ఎదురైంది. అసలు ఏం జరిగింది, ఈ బాధితుడు ఏం చెప్తున్నాడు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో నరేష్ సుంకర హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, బాధితుడు గణేష్ సో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉంది. దాని తర్వాతే అసలు ప్రాబ్లం మొదలైంది. అయితే ప్రస్తుతం ఆ బాధితుడు కూడా మనతో పాటు ఉన్నాడు. ఆయన వర్షన్ ఏంటి అనేది విందాం సార్. నమస్తే గణేష్ గారు. నమస్తే మేడం. సో ఏం జరిగింది? యాక్చువల్గా మేడం 2015లో అమ్మాయి పరిచయం అయింది మేడం నాకు. 2016లో మ్యారేజ్ చేసుకున్నాము ఇద్దరం. 1 year ప్రేమించారు. 1 year ప్రేమించుకున్నాము. ఇంట్లో చెప్పి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో చెప్పి మాట్లాడుకొని పెద్దల ఆహ్వానంతోనే మేము పెళ్లి చేసుకున్నాం మేడం. ఇక 2016లో మ్యారేజ్ అయింది. 2017లో మాకు ఒక పాప పుట్టింది మేడం. ఓకే. ఒక చిన్న పాప పుట్టింది. కరెక్ట్గా 2021 ఎండింగ్ కల్లా ఆ అమ్మాయి ఇంకొకరితో అఫైర్ పెట్టుకున్నట్టు నాకు తెలిసింది మేడం. అక్కడ అంటే ఒక అన్న అని నాకు ఒకసారి పరిచయం చేసింది, మా అన్నయ్య అని పరిచయం చేస్తే ఆ అమ్మాయి సరేలే అన్నయ్య కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఓకే. సో అంటే అసలు ఆ అబ్బాయి ఎప్పటి నుంచి పరిచయం ఏంటి అన్న వివరాలు తెలుసా మీకు? కానీ ఒకరోజు నేను ఇద్దరిని కలవడానికి అని చెప్పేసి పోతే వాళ్ళిద్దరు బెడ్రూమ్లో దొరకడం అనేది అసభ్యకరమైన దృశ్యాన్ని చూశాను నేను. సో గణేష్, అంటే మీరు చెప్పేది చాలా సింపుల్గా చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్లీ సార్ ఇది అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తూ ఉంటారు సార్? అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక సమస్యని ఒక తీర్పు ఇవ్వాలి అని అంటే కనుక, ఒక జడ్జ్మెంట్ పాస్ చేయాలి అని అంటే కనుక ఓన్లీ సింగిల్ సైడ్ వర్షన్ని మనము ఒక ప్రీ కంక్లూడెడ్ మైండ్కి రాకూడదండి. అది పద్ధతి కూడా కాదు. అసలు అమ్మాయి తరపు నుంచి అమ్మాయి ఏం చెప్తుంది, అమ్మాయి వర్షన్ ఏముంది అని చెప్పి కుదిరితే ఒకసారి అమ్మాయిని లైన్లోకి తీసుకోండి. సో అమ్మాయి వర్షన్ కూడా విందాము. విన్న తర్వాత ఎవరిది తప్పు, అసలు ఇతను చెప్పేది నిజమా అబద్ధమా, లేదంటే కనుక అమ్మాయి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అనేది మనకి అర్థమవుతుంది. సో కుదిరితే ఒకసారి అమ్మాయిని. అయితే వచ్చిందా అమ్మాయి? రాలేదు అని చెప్పాడు అబ్బాయి, తీసుకురాలేను అమ్మాయి ఒప్పుకోదు అని. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉంటున్నారా విడిపోయి ఉన్నారా? విడిపోయి ఉన్నాను సార్. ఇప్పుడు అమ్మాయి మీకు ఫోన్లో టచ్లో ఉందా టచ్లో లేదా? ఫోన్లో టచ్లో ఉంది సార్. ఫోన్లో టచ్లో ఉందా? ఒకసారి ఫోన్ చేయండి అమ్మాయికి, మాట్లాడదాం. స్పీకర్ ఆన్ చేశారా? ఆన్ చేశాను. మైక్ దగ్గరికి పెట్టుకోండి.
రోజు మాట్లాడుకుంటున్నారా? ఎప్పుడన్నా మాట్లాడుతున్నారా? ఏంటి పరిస్థితి, సిచ్యువేషన్ ఏంటి? అప్పుడప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడుతుంది మేడం. మరి ఇప్పుడు ఎత్తుతుందంటారా? కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఎత్తుతుందని అనుకుంటాం మేడం. పోనీ వేరే నెంబర్ నుంచి ట్రై చేద్దామా? ఎత్తుంది మేడం, నా ఫోన్ నుంచి ఎత్తుంది. ఓకే. అంటే టర్మ్స్ బాగానే ఉన్నాయి మీ ఇద్దరికి సార్ అంటే మీరిద్దరు బాగానే ఉన్నారు అంటే మాట్లాడుకోవడం అన్ని అంటే తిట్టుకోవడం కొట్టుకోవడం లాంటి ఏం లేవు మీ మధ్య అంటే తిట్టుకోవడం అంటే ఆ అనుమానం అయితే ఉంది సార్ ఖచ్చితంగా. ఆ అబ్బాయితో విడిపోయి ఉంటున్నారు కానీ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. ఎత్తట్లేదా? ఎత్తట్లేదు సార్. నా నెంబర్ నుంచి చేయాలా? చేయండి సార్. అంటే ఫోన్ లో మంచిగానే మాట్లాడుకుంటున్నారా లేకపోతే ఫోన్ లో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు మేడం. కానీ మీ ఫోన్ నాకు అయితే నెంబర్ డైల్ చేయండి దీంట్లో. నేనేందంటే ఉండలేక, నాకు భార్య అని ప్రేమతో నేను ఉండలేక ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేసిన ప్రతిసారి సరిగ్గా మాట్లాడేదే ఉండదు, ఫోన్ ఎత్తుతుంది అంతేగాని అరుచుకోవడం తిట్టుకోవడమే జరుగుతూ ఉంటుంది. ఓకే, అలా అయినా సరే రెస్పాండ్ అవుతోంది. హలో ఎత్తండి మేడం. హలో హలో అనుష, ఎవరెత్తారు? ఎక్కడుంటోంది అమ్మాయి అసలు? ఎవరు? హలో హలో ఎవరు? నేను గణేష్ని. కస్తూరి. హలో హలో అరే లంచాలు చెప్పాలరా, ఫోన్ చేయొద్దని ఎర్రిపు ఫోన్ అంటాడు. చెప్తాడు అర్థం కాదా నా కొడుకు? నరికి పారదా ఇంకా నిన్ను. అది కాదు, ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది ఎవరు మాట్లాడేది అక్కడ ఎవరు? ఏంట్రా ఏంటి? ఇక్కడ ఇవ్వండి ఒకసారి ఇవ్వండి. హలో, ఎవరమ్మా మాట్లాడేది? కస్తూరి లేదా అక్కడ? కేసు పెట్టి పడతాం నా కొడుకు. చెప్పినాం కదా అమ్మాయికి ఫోన్ చేయొద్దని. అసలు నువ్వెవరు మాట్లాడుతున్నావు? కస్తూరి ఎక్కడుంది? నువ్వు కస్తూరి అన్నవా, తమ్ముడువా, వాళ్ళ నాన్నవా, ఎవరు నువ్వు? కాదు గణేష్, అసలు ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరి దగ్గర ఉంటుంది, ఎక్కడుంటోంది? అదే మేడం, అన్న అని పరిచయం చేసింది కదా. ఇప్పుడు ఆ అన్నతో, ఆ అన్న అనే పేరు ముసుగులో వాళ్ళిద్దరు ప్రేమించుకుంటాను మేడం. ఇప్పుడు ఫోన్ ఎత్తింది ఎవరు? బహుశా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు మేడం. అబ్బాయి. ఓకే, చూసారా సార్, అసలు ఫోన్ కూడా వాడే ఆన్సర్ చేసి వాడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కాదండి, ఇక్కడ ఒక చిన్న విషయము, అతనితో ఉంటుంది అని చెప్పని అంటున్నారు, అబ్బాయితో ఉంటుంది అని అంటున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా శారీరక సంబంధం ఉందా? ఉంది సార్. నేను అదే ఇంతకుముందు చెప్పాను కదా సార్, ఒకసారి నేను వాళ్ళిద్దరిని కలవడానికి అని చెప్పేసి ఇంటికి పోతే వాళ్ళిద్దరు బెడ్రూమ్లో అసభ్యకరంగా దృశ్యాన్ని నేను చూశాను సార్. నేను ఎవరిని కలవడానికి ఎవరింటికి వెళ్ళారు మీరు? ఆ అమ్మాయి వాళ్ళ నా భార్య అన్న అని పరిచయం చేసింది కదా సార్. అవును, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అసలు మీ ఇద్దరి మధ్య గొడవలు రావడానికి, మీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి? అంటే ఆ అమ్మాయి అడిగినప్పుడల్లా నీకు మ్యాటర్ లేదు, నువ్వు మొగోడివి కాదు, నువ్వు పెళ్ళాన్ని సుఖపెట్టలేని అసమర్థుడివి నువ్వు అని ఇట్లా మాట్లాడేది సార్. మరి మ్యాటర్ లేనిదే మీకు బాబా పాప సార్. పాప ఎలా పుట్టింది? మీకు పుట్టిందా, మరి ఎవరికైనా పుట్టిందా? మాకే పుట్టింది. కానీ ఆ అమ్మాయి ఏంటంటే నన్ను వదిలించుకోవడానికి ఇట్లాంటి కారణాలు చెప్తూ ఉంది సార్. ఇటువంటి కారణాలు చెప్తుంది. సో ఈ కారణాలతోటి ఆమె అతనికి దగ్గర అయ్యింది. అన్న అనే ఎవరైతే వ్యక్తిని పిలుస్తుందో ఆ వ్యక్తికి దగ్గర అయ్యి మిమ్మల్ని వదిలేసి పాపని తీసుకుని అతనితో కలిసి ఉంటుంది ఇప్పుడు. అవును సార్, ఎగ్జాక్ట్లీ. అవునా? ఎస్ సార్. మీరు అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి? అంటే మా అన్నయ్యని కలవడానికి అని చెప్పేసి నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళింది. 1 అవర్లో వస్తానింది, రాలేదు. 2 అవర్స్ అయింది, 3 అవర్స్ అయింది. ఏమైంటుంది అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఇంట్లో అంతా ఎదుగుతుంటే ఎక్కడ కనపడలేదు. బెడ్రూమ్ తీసి చూడంగానే వాళ్ళిద్దరు ఇట్లా అసభ్యకరమైన దృశ్యంతో నాకు కనబడ్డారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. సరే, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం సార్. ఇప్పుడు అతను మాట్లాడింది అతను వాయిసేనా? అతను వాయిసే సార్. మరి గతంలో మీరు ఫోన్ చేసినప్పుడు కూడా అతనే ఆన్సర్ చేసేవాడా? అప్పుడప్పుడు అతను ఆన్సర్ చేసేవాడు. ఇట్లానే తిడుతూ ఉంటాడు మేడం. ఇట్లా భరిస్తున్నారండి. అమ్మాయికైనా ఎంత బుద్ధి లేదు, నాకు అర్థం కాదు. హలో, నెంబర్ ఎందుకు ఇచ్చారు అని అంటే, నీ ఫోన్ ఎవరు ఎందుకు ఎత్తుతున్నారమ్మా కస్తూరి? నేను ఎవరో చెప్తాను. అసలు నీకు గణేష్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఆ అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నావు? ఏమైంది?
నీ ఇష్టం అని అంటే మరి పెళ్లి చేసుకునేటప్పుడు తెలీదా, ప్రేమించేటప్పుడు తెలీదా? నా ఇష్టం ఏంటి? నా ఇష్టము, నువ్వు బతికేది సొసైటీలో, నా ఇష్టం అని మాట్లాడడానికి లేదు అంటే ఇన్ని రోజుల నుంచి. ఏం జరిగిందో నీకు తెలుసా? నీకేం అవసరం? నీకేంది ఇప్పుడు? చెప్పు, నువ్వు చెప్పు, ఏం జరిగింది చెప్పు. నీకు ఆయనకి ఏం సంబంధం? చెప్పు. నేను చెప్తాను ఏం సంబంధము, నువ్వు చెప్పు ఫస్ట్. అసలు ఎవరెవరితో సంబంధం పెట్టుకున్నావు? నువ్వు ఎందుకు చేసినావు ఫోను? నువ్వు ఇలా మాట్లాడకు. నువ్వు మాట్లాడేది, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు, అర్థమైందా? నీకు ఆయనకి ఏం సంబంధం ఏంటి? నువ్వు పెట్టుకున్నట్టు అందరు సంబంధాలు పెట్టుకుంటారు అనుకుంటున్నావా? ప్రపంచం అంతా అట్లానే బతుకుతుంది అనుకుంటున్నావా? అసలు ఏమైంది? ఏంటి ప్రాబ్లం గణేష్ తో నీకు? నీకెందుకు నీకేం అవసరం? చెప్పు, నీకేంది బాధ? ఆయన నీకేమైతాడు? నీకు ఎందుకు చేపించాడు ఫోన్? చెప్పు. చెప్తాను, ఒక్క నిమిషం. అసలు ఇప్పుడు ఫోన్ ఎత్తింది ఎవరు అది చెప్పు. ఈ నెంబర్ నీ మొగుడు కదా నీకు ఇప్పించాడు? నా ఫోన్ ఎవరైనా ఎత్తుతారు. ఆయన ఫోన్ లో నుంచి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మరి నువ్వేమైతావు ఆయనకి? ఇది ఆయన ఫోన్ కాదు కదా, ఆయన ఫోన్ లో నువ్వు ఎత్తట్లేదని నా నెంబర్ నుంచి చేశా. అంత మైమర్చిపోయి ఉన్నావన్నమాట నువ్వు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఆగు, ఒక్క నిమిషం ఆగు. పర్సనల్ లైఫ్ నీకెందుకు? నీ పర్సనల్ లైఫ్ ఇప్పుడు నువ్వు రోడ్డుకి ఈడ్చావు గనకే, ఆయన మా దగ్గరకు వచ్చాడు గనకే నేను మాట్లాడుతున్నాను. ఒక ప్రోగ్రామ్ లో అబ్బాయి అప్రోచ్ అయ్యాడు, నాకు ఇట్లా ప్రాబ్లం అవుతోంది నా భార్యతో అనని. ఎవరమ్మా నువ్వు? నేను ఎవరో చెప్తాను. నువ్వు ఫస్ట్ అసలు గణేష్ తో ఎందుకు విడిపోవాలనుకున్నావు? ఎందుకు ఆ అబ్బాయిని మోసం చేసావు? బుద్ధుందా నీకు అసలు? ఒక ఆడపిల్లవే, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. హలో, నాతో మాట్లాడు, పక్కన వాడితో ఏం మాట్లాడతావు? నేను ఎవరితోనైనా మాట్లాడుకుంటా. నీకేంది? నీతో ఎందుకు మాట్లాడాలి చెప్పు. దేనికి మాట్లాడాలి? నీతోనే ఏం మాట్లాడాలి చెప్పు. అదే చెప్తున్నాను కదా, అర్థం చేసుకో ఏం చెప్తున్నాను. ఒక ప్రోగ్రామ్ ఇది, మా ప్రోగ్రామ్ కి అబ్బాయి అప్రోచ్ అయ్యాడు అనమాట. ఇట్లా ప్రాబ్లం ఉంది నా భార్యతో. ఎందుకు వచ్చినా ఆయన అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అబ్బాయిని అడిగేము, కానీ అబ్బాయి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో ఎట్లా? ఆయన ఏం చెప్పిండో నాకేం తెలుసు? నువ్వు చెప్పు. సరే, ఆయన ఏదైనా చెప్పని, నువ్వు చెప్పు. నేనేం చెప్పాలి? నాకేం అవసరం లేదు. ఏం జరిగింది? నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు. ఒక్క నిమిషం, ఇక్కడ ఒకరు ఉన్నారు, ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. ఆయన మిమ్మల్ని కరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అరే ఉండని, నేను ఎందుకు మాట్లాడాలి? ఇగో 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 కస్తూరి, కస్తూరి. హలో హలో, ఒక్క నిమిషం అమ్మా. చెప్పండి. ఇప్పుడు నీ భర్త ఇక్కడికి వచ్చాడు, మా దగ్గరకు వచ్చాడు. సార్, ఇట్లాగూ నా భార్య అంటే నాకు చాలా ఇష్టము, నాకు ఒక కూతురు కూడా ఉంది, మేము కొన్ని సంవత్సరాలు మంచి కలిసి కాపురం చేసాము, దాని తర్వాత ఒక వ్యక్తి వల్ల మేము దూరంగా ఉంటున్నామని చెప్పి ఆయన చెప్తున్నాడమ్మా. నేను ఎందుకు ఫోన్ చేశాను అని అంటే, అతను చెప్పేది నిజము అని చెప్పి మేము నమ్మట్లేదు. అసలు నీ వర్షన్ ఏంటో విన్న తర్వాత మాత్రమే ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అని చెప్పి మాకు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది నువ్వు చెప్పమ్మా. ఆయన చెప్పేది అంత అబద్ధం. మరి అంత ఇష్టం ఉన్నాడు అయితే వదిలేసి ఎందుకుంటున్నాడు? ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయికి మగతనం లేదు అని చెప్పి వెళ్ళిపోయి వేరే అబ్బాయితో ఉంటున్నావు అని చెప్పి అతను చెప్తున్నాడు. అది నిజమా అబద్ధమా? అబద్ధం. ఇష్టం ఉంటే అనుమానించారు ఫస్ట్. అనుమానిస్తుందంటే ఇష్టం లేనట్టే కదా ఫస్ట్ ఆయనకి. కాదమ్మా, నువ్వు వేరే వ్యక్తితోటి శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు అతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడంటే కదా. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏముంది చెప్పు. పక్కన 100 మంది అబ్బాయిలు ఉంటారు, తమ్ముడే కావచ్చు అన్ననే కావచ్చు, లింక్ పెడతారు అట్లా. బెడ్రూమ్ లో ఉండరు కదమ్మా. బెడ్రూమ్ లో ఎందుకు ఉండరు? బెడ్రూమ్ లో ఉంటారు కదా, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉండరా? బెడ్రూమ్ లో ఏది బట్టలు తీసుకుని ఉంటారా ఒకే బట్టి మీద? బట్టలు ఇప్పేసుకున్నట్టు ఉన్నట్టు ప్రూఫ్ ఉన్నాయి మన మీ దగ్గర. వీడియో చూపిస్తున్నాడు కదా, మంది వచ్చిరు, అక్కడ ఆగా కొట్లాట అవుతుంది. ఫస్ట్ అది చెప్పు నువ్వు. ఎవరి దగ్గర ఉంది ప్రూఫ్? ఏముంది? ఇప్పేసుకుని అంటుకున్నట్టు ఏమైనా ఉందా చెప్పు. నీ భర్త ఇప్పుడు చూపిస్తున్నాడు. అనుకోని నాకు అడుగు. అది చెప్పేదంతా అబద్ధం చెప్తున్నాడు. వాడు చెప్పేదాన్ని బట్టి నువ్వు నా మీద అరుస్తే, నా మీద మాట్లాడితే నేనేంది? మాట్లాడు కాదు, పాపని అక్కడ హాల్లో పడుకోబెట్టేసి వదిలేసి మీరిద్దరు బెడ్రూమ్ లో బట్టలు లేకుండా ఉన్న వీడియో కనిపిస్తుంది. అతను పట్టుకుని కొడుతున్నాడు. వీడియో ఉందా మీ దగ్గర? వీడియో చూసినాకనే నీకు ఫోన్ చేసినావు. అసలు నువ్వేం చెప్తావు అని చెప్పి విననీకి. గణేష్ కి ఒకసారి ఫోను ఇస్తున్నా, మాట్లాడు. కస్తూరి చెప్పు. హలో, ఏం నాటకాలు తెగుతున్నావా? నువ్వు వీడియో డిలీట్ చేసినా అన్నావు, నీ దగ్గర ఎక్కడిది? ఎందుకు పోయినావు వాడికి? నీకేమవుతాం? నేను ఎందుకు డిలీట్ చేయాలి? నువ్వు ఇట్లాంటి పత్యాపరాలు పెట్టుకుంటూ ఉంటే నేను నీకు సపోర్ట్ చేస్తూ ఉండాలా? నీకు ఎందుకు చెప్పినావు రా ఫస్ట్? ఎందుకు చెప్పినావు? మరి ఎందుకు చెప్పారు ఏంటంటే, నేను ఇప్పుడు అన్న రిలేషన్ పెట్టుకొని నువ్వు అట్లాంటి రిలేషన్ లో బ్యాడ్ రిలేషన్షిప్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం? నువ్వు అట్లాంటి చేయడం తప్పు కాదా? ఎందుకు పోయినావు ఫస్ట్? ఇప్పుడు దేనికి నేనా నువ్వా వదిలేంగింది?
మొగతనం లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో పడుకుంటూ ఉంటే నేను నాకేం కావాలి? నాకు నా పాప కావాలి. నా పాపను నాకు ఇచ్చేసి నువ్వు ఎట్టన్నా వెళ్ళిపోను. పాపనివ్వను, నా పాప నా ఇష్టం, నేను ఇవ్వను. మరి పాప ఉందన్నప్పుడు వదిలితే ఎందుకు పోయినావు? దిగనికి పోయినావా? దేనికి వదిలేసి పోయినావు? వాడుకో మరి అంత ఎవరు వదిలేసిపోయింది? నేనా నువ్వా? ఎవరు వదిలేసిపోయింది? ఎవరు లంజా వదిలేసిపోయింది? వదిలేసిపోయింది ఎవరు చెప్పు? నువ్వు అన్నా అని చెప్పి నువ్వు వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకున్నావు. అది నేను రెడ్ హ్యాండెడ్ గా ఫోన్ లో వీడియో కూడా తీసాను నేను. ఇంకే ప్రూఫ్లు కావాలా? హలో గణేష్, నువ్వు వీడియో డిలీట్ చేస్తాను కదా, ఇప్పుడు వీడియో ఎక్కడ నీకు చూపించా? నువ్వెవరు మాట్లాడుతున్నావు? హలో హలో, ఇట్లానే అరుదు. అతను ఒక అడ్వకేట్ తో మాట్లాడుతున్నావు అని తెలుసుకొని మాట్లాడు. గణేష్ కాదు, స్పీకర్ ఆన్ లో ఉంది. మొత్తం మాట్లాడేది మేము వింటున్నాము. ఇప్పుడు వరకు కస్తూరి ఏం మాట్లాడింది విన్నాము. నీకేం పని బాబు అక్కడ? హలో, మాట్లాడు. అతనికి ఇయ్యమ్మా ఫోన్. అతనికి కస్తూరి నా మాట్లాడేది? ఇగో కస్తూరి, నువ్వు మాట్లాడిందంతా కూడా ఇప్పుడు మేము విన్నాము. స్పీకర్ లో ఉంది ఫోను. ఇప్పుడు వరకు నువ్వు ఉన్నావా? అతనితో ఉన్నావా? మరి నువ్వు అతనితోనే ఉంటున్నావా ఇప్పుడు? అతను ఎవరు? ఇప్పుడు ఆ అమ్మాయి రిలేషన్ పెట్టుకున్న అబ్బాయేనా? అబ్బాయి కస్తూరి అబ్బాయికి ఇవ్వు, సార్ మాట్లాడతారు కదా, అడ్వకేట్ ఉన్నారు అక్కడ. ఇప్పటిదాకా మాట్లాడండి కదా. ఇగో కస్తూరి, మీకు గణేష్ కి పెళ్లి అయ్యింది. మీరిద్దరు కలిసి ఉండాలి చట్ట ప్రకారము. మీరు అట్లా లేకోకుండా కూడా చట్టానికి వ్యతిరేకంగా కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఆ వీడియో ఉంది. ఇప్పటి వరకు నువ్వు నాతో వీడియో లేదని అన్నావు. అంటే మీరిద్దరు ఇన్ని రోజులు ఎక్కడికి పోయారంటే కనుక అప్పుడు నీతో పోయి పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళతో పడుకోమని ఉందా చట్టంలో? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎవరితో పడితే వాడితో పడుకుంటే కనుక చట్టం వచ్చి నీకు ప్రొటెక్ట్ చేస్తుందా? ఆ పాప మీద అతను హక్కు లేదా నీ భర్తకి? ఏం చేసావని అసలు ఎందుకు అబ్బాయి విడిపోవాలి అనుకోవట్లేదు నీతో? ఇన్ని రోజులు ఏం చేశాడు అంటున్నావు కదా, తెలియలేదు అబ్బాయి, ఇప్పుడు తెలుసుకున్నాడు. ఎక్కడికి? మరి పాప ఎట్లా పుట్టిందో? మరి పాప ఎవరికి పుట్టింది? నువ్వు ఇంకెవరితో పడుకున్నావా? ఇట్లా నీకెట్లా పుడుతుంది? నీకెట్లా పుడుతుంది పాప? నీ భర్తతో కాపురం చేయకుండా నీకు పాప ఎట్లా పుడుతుంది? ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నువ్వు అడ్వకేట్ తో మాట్లాడుతున్నావు. ఎవరంటే వాళ్ళు కాదు, కొంచెం పద్ధతిగా మాట్లాడు. నీకంటే ఇట్లాగూ ఏం ఉండదు. పద్ధతి గురించి చెప్పొద్దు. సరే నువ్వు చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు పద్ధతి తప్పిందాను కాబట్టి నీకు పద్ధతులు ఎట్లా తెలుస్తులే గానీ, ఫోన్ చేసావంటే కనుక పెద్ద మనుషులు కాబట్టి నీ వర్షం ఏమన్నాలో తెలియాలి కాబట్టి నువ్వు మాట్లాడు. ఫస్ట్ నువ్వు మాట్లాడు సార్. అసలు అమ్మాయి మొత్తానికి తెగించేసింది సార్. ఏం జరుగుతుందంటే ఈ సమాజంలో, సో ఇతను చెప్పేదాని ప్రకారము పెళ్లి అయిన తర్వాత పాప పుట్టిన తర్వాత ఆ మధ్య అన్నయ్య అనే వ్యక్తి పరిచయం. అవును సార్ కదా. మరి ఇప్పుడు నీకు మగతనం లేదనంటుంది. పాప పుట్టిన తర్వాత అతను పరిచయం అయ్యాడు అంటే మధ్యలో ఇంకెవరైనా పరిచయం అయ్యారు అతను ఆమెకి? లేదు సార్, అన్న అని చెప్పేసి వాడితో రిలేషన్షిప్ పెట్టుకుంది కదా, నన్ను వదిలించుకొని వాడితో కలిసి ఉండడానికి నాకు మగతనం లేదని చెప్పేసి అట్లా అబద్ధం ఆడుతూ అట్లా నడిపిస్తుంది సార్. అవునండి, కరెక్టే. నేను ఏమంటున్నాను అంటే గనక, ఇతను ఈ అన్న అనే వ్యక్తి మీకు పాప పుట్టిన తర్వాత పరిచయం అయ్యాడా? లేదు అని అంటే గనక పెళ్లి అవ్వక ముందు నుంచే పరిచయం ఉందా? పాప పుట్టిన తర్వాత పరిచయం అయింది. పాప పుట్టిన తర్వాత పరిచయం అయ్యాడు అన్న అనే వ్యక్తి. సో దాని తర్వాత అతనితో కలిసి ఉంటుంది. సో నేనేమంటున్నాను అనంటే, ఇక్కడ ఆమె ఏమంటుంది, నా మొగుడికి మగతనం లేదు అని అంటుంది. మరి అదే కదా నేను అడిగాను. ఇప్పుడు అంటే అతనితో కాకుండా మీతో కాకుండా
ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకెవరితోనే సరే ఆమె ఎఫ్ఐఆర్ పెట్టుకుందా? సార్ ప్లీజ్ సార్, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నాకు చాలా బాధ వేస్తుంది సార్. సార్ నేను 15,000 జీతగాండి సార్. నేను నా దగ్గర 50 లక్షలు అంటే నేను ఎక్కడ తీసుకొస్తాను సార్? 15,000 జీతగాడు అని చెప్పి సంగతి తెలిసినప్పుడు 50 లక్షల దగ్గర ఎట్లా వస్తాయని చెప్పుకుని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను అది ఎట్లా ఇవ్వలేను కాబట్టి అలా చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది సార్. సరే సార్, ఒక్క నిమిషం. ఇది స్టార్ట్ అయ్యే ముందు నాతో చెప్పినప్పుడు ఒక వీడియో చూపించాడు అబ్బాయి. అది ఏదైతే దొరికిందో మీరు ఇందాక కూడా పాయింట్ రేస్ చేశారు కదా, ఆ వీడియో ఒక్కసారి మళ్ళీ చూడండి సార్, మీకు తెలుస్తుంది. నేను చూసాను, అబ్బాయి చూపించాడు. అది తెలుసుకోవడానికే కదా గణేష్ సార్ ఇంత ప్రయత్నం చేసేది. చాలా దారుణంగా ఉంది మేడం వీడియో ఇది. అవును సార్. మళ్ళీ అమ్మాయి ఎలా అంటే అలా మాట్లాడుతుంది, కప్పిపుచ్చు. సార్ మీకు దండం పెడతాను సార్, నాకు నా పాప నా భార్య కావాలి సార్. భార్య లేకపోయినా పర్లేదు సార్, కనీసం నా పాపనైనా ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఇప్పుడు ఈ వీడియోలో చాలా అసభ్యకరమైన పొజిషన్ లో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఈ వీడియో నువ్వే వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నావు, నువ్వే వీడియో తీసావు. మరి తీసిన తర్వాత కూడా ఇంకా నువ్వు భార్య కావాలంటున్నావు. సో ఆమె వస్తే మళ్ళీ ఆమెతో నువ్వు కలిసి కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అవన్నీ మర్చిపోయి అంటే ఆమె మారిపోయి నాతో ఇంకా మంచిగా ఉంటారంటే నాకు ఏం ఇబ్బంది లేదు సార్. గణేష్ అసలు ఏంటి, మీరు ప్రేమించుకున్నారు, అది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండేదే. కానీ అసలు ఆ ప్రేమించుకోవడం, పెళ్లి, పిల్ల పుట్టే వరకు బాగున్నామన్నారు కదా, అంటే అక్కడ ఏదో మిస్సింగ్ ఉంది. మీరు చెప్పే దాంట్లో కొంచెం క్లారిటీగా చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే మేడం నా తప్పు అయితే ఏం లేదు మేడం. నేను 2015 నుంచి కూడా నేను ఒకటే విధంగానే ఉన్నాను ఇప్పటికీ కూడా. ఆ అమ్మాయి మీద నాకు ఎట్లాంటి ప్రేమ తగ్గలేదు నాకు. ఎప్పుడు ఆ అమ్మాయికి ఏం కావాల్సి వచ్చినా అవన్నీ తీసుకెళ్ళేవాడిని. బయటికి షికార్లకు తీసుకెళ్ళేవాడిని, సినిమాలకు తీసుకెళ్ళేవాడిని, అన్నీ బాగానే ఉన్నాయి మేడం. కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే, నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, ఏంటి ఇది అని చెప్పేసి నాతో ఓవర్గా మాట్లాడుతుంది మేడం. ఎందుకు టైం ఇవ్వట్లేదు? ఇప్పుడు నా పనులు నాకు ఉంటాయి కదా, నావి నేను చూసుకుంటూ కూడా నీకు టైం ఇవ్వాలి కదా. నేను చూసుకుంటే నాకేం డబ్బులు పడవు కదా. నాకు ఇంట్లో అంతా నేను చూసుకోవాలంటే నేను బయటికి వెళ్ళి జాబ్ చేసి రావాలి కదా. చేసి వస్తే అప్పుడు కదా డబ్బులు వస్తే నేను నిన్నైనా సుఖపెట్టగలను, పిల్లలనైనా ఎవరినైనా సుఖపెట్టగలను కదా అని చెప్తే, లేదు నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నీతో నాకు కుదరదు, అయినా నీకు మ్యాటర్ లేదు, నీకు మొగతనం లేదు అని ఇట్లా మాట్లాడుతుంది మేడం. సమస్య ఎక్కడ వచ్చింది అని అంటే గనక, ఇతను ఆమె అడిగినయల్లా కొనివ్వాలి, తీర్చాలి అనే ఉద్దేశంలో ఇతని జీవితంలో పరిగెడుతున్నాడు. ఓకే. సో పరిగెడుతున్న క్రమంలో ఇంటికి రావడం, ఇంటికి రాగానే ఎన్ని గంటలకు ఇంటికి వస్తారు మీరు రోజు? మార్నింగ్ ఏ టైంకి వెళ్తారు, ఈవినింగ్ ఏ టైంకి వస్తారు? మార్నింగ్ 8 o'clock అట్లా వెళ్తాను సార్, నైట్ 9-10 అవుతుంది సార్. అంతగానో ఏం చేస్తారు మీరు? అంతగానో అంటే ఉంటాయి, పనులు ఉంటాయి కదా సార్. డ్యూటీ చేస్తారు అంటే ఓవర్ టైం చేస్తారా మీరు? ఓవర్ టైం చేస్తారు. ఇంటికి రాగానే ఏం చేస్తారు? 8 గంటలు 9 గంటలకు ఇంటికి వస్తారు. వచ్చి రాగానే భోజనం చేసుకొని కొంచెంసేపు అట్లా టీవీ చూసి పడుకుంటారు సార్. భోజనం చేసుకుని టీవీ చూసుకుని పడుకుంటారు అంతే తప్ప ఇక మీ భార్యతో మాట్లాడటం కానీ, పాపతో ఆడుకోవడం కానీ ఇవేమి ఉండవు ఇంకా? అంటే రోజు పాపతో అయితే ఆడుకుంటాను సార్ నేను. మీరు వచ్చే టైం పాప మెలుకుని ఉంటుందా? కొన్నిసార్లు మేలుకొని ఉంటుంది, కొన్నిసార్లు నిద్రపోతుంది. అంటే నా భార్యతో కూడా మాట్లాడతాను సార్ నేను. అది ఏంటంటే నాకు ఆఫీస్లో వర్క్ స్ట్రెస్ ఉండడం వల్ల నేను మాట్లాడడానికి ఓపిక లేనప్పుడే నేను వెళ్ళి పడుకుంటాను. కానీ లేదు నాకు కొంచెం ముందుగా ఎర్లీగా వచ్చాను అన్నప్పుడు, లేకపోతే కొంచెం నాకు ఈరోజు స్ట్రెస్ ఏం లేదు, కొంచెం ఫ్రీగా ఉన్నాను అన్నప్పుడు నా భార్యతో కూర్చొని మాటలు చెప్తూ నేను హ్యాపీగా గడుపుతాను సార్ నేను. అయితే సార్ ఇక్కడ ఒక్కసారి మళ్ళీ అమ్మాయికి ఏమైనా కాల్ చేద్దామా? ఈయన వర్షన్లో ఈయన ఓకే, మీరు కూడా చెప్తున్నారు కదా, ఏదో అమ్మాయిని అతిగా ప్రేమించినందుకు అమ్మాయికి అన్ని లగ్జరీస్ ఇవ్వాలి, ఉన్న దాంట్లో మంచిగా చూసుకోవాలి అన్న ఉద్దేశం ఉంది. కానీ అమ్మాయి ఇంకా ఏదో దాచిపెడుతోంది, ఇది ఒక్కటే కాదు. ఒక్కసారి అమ్మాయితో మాట్లాడితే తన వర్షన్ కూడా తెలుస్తుంది. ఒకసారి ట్రై చేద్దామంటారా? ఒకసారి ఫోన్ చేయండి. హలో 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 కస్తూరి, సార్ చెప్పండి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో. నేను నీ మొగుడిని సార్ అంటున్నావు నువ్వు. నేను నిన్ను ఎంత బాగా చూసుకున్నాను ఒకసారి గుర్తెచ్చుకో. ఎన్నిసార్లు నేను సినిమాకి తీసుకెళ్ళాను, ఎన్నిసార్లు నువ్వు లాంగ్ ట్రిప్ హాలిడే ట్రిప్కి వెళ్దామంటే తీసుకెళ్ళాను. అక్కడ నేను ఒక పసి పిల్లవాడిని, ఒక తల్లి ఎట్లా చూసుకుంటారో గుండెల మీద పెట్టుకొని అట్లా చూసుకున్నాను నేను నిన్ను. అంత ప్రేమ, అంత కేరింగ్ చూస్తే నువ్వు ఈ రోజున నన్ను వదిలేసి నువ్వు ఇంకొకరితో పోయి పడుకోవడం అనేది నీ మనస్సాక్షికి అసలు ఏమన్నా అర్థం అవుతుందా నీకు? అసలు నాకు నా పాప కావాలి.
తీసుకో. 50 లక్షలు ఇవ్వడం నేను ఇవ్వలేను. నాకు 15,000 జీతం వస్తుందని తెలుసు కదా నీకు. నువ్వు 50 లక్షలు ఇవ్వలేవా? నా దగ్గర లేదు. నువ్వు 50 లక్షలు అంటే నేను ఇవ్వలేను. నేను ఇప్పుడు చెప్పు, నువ్వు మొగని కాదని నువ్వే ఒప్పుకుంటున్నావా? చెప్పు మరి. నేను మొగోని కాదని నేను ఒప్పుకోవట్లేదు. నేను 50 లక్షలు ఇవ్వడానికి నా దగ్గర అంత సామర్థ్యం లేదు, అంత స్తోమత లేదని చెప్తున్నాను. అదంతా కాదు, నాకు మా పాప కావాలి. నేను ఉండలేను. నువ్వైతే ఎట్లయినా బరితెగిచ్చి ఎట్లయినా పోతావు, కానీ నాకు నా పాప కావాలి. నువ్వైతే పోతలేవా? నువ్వు పోకపోతే మరి నా దగ్గరికి వచ్చేదాన్ని తీసుకోవటం ఇన్ని రోజుల కాంచి ఎందుకు వదిలిదెంగున్నాను? ఎవరు వదిలిదెంగింది? నేనా నువ్వా? అన్న అని చెప్పేసి వాడితో రిలేషన్ బెడ్ మీద ఎక్కి పడుకోవడం అది ఏం న్యాయం? అది తప్పు చేసింది నువ్వా నేనా? వదిలేసింది నువ్వా నేనా? నీకు ఇష్టం ఉంటే నువ్వు అన్ని భరించుకొని ఉండేటోని కదా, వదిలిదెంగి ఎందుకు వేను? ఏమ్మా అసలు బుద్ధి ఉందా? ఇంకేం భరిస్తారు అసలు? ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడంటే అసలు అబ్బాయిని ఏమన్నా మాట్లాడనిస్తున్నావా? ఎందుకు వదిలేసావు అని అంటావు? కాదు, అసలు ఆయన అడిగి దానికి చెప్పు. నిన్ను ప్రేమగా చూసుకోలేదా అతను? అంతకంటే ప్రేమగా చూసుకుంటున్నాడా ఇప్పుడు నువ్వు అన్న అనేవాడు? మరి నువ్వు ఇట్లా చేస్తే ఏ మొగుడు చూసుకుంటాడమ్మా? ఇప్పటికైనా నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు, అది గ్రేట్ అనుకో. ఎందుకు ఫోన్ చేసాడంటే నీకు ఎట్లాగో వద్దని వదిలేసావు. లింకులు పెట్టడానికి కారణం నువ్వే కదా, నువ్వు చేసినందువల్లనే కదా అనింది. చక్కగా సంసారం చేసుకో, నాకు చెప్పక నీతులు వచ్చినాయి. మీరన్నా మాట్లాడండి సార్ కనీసం. అంటే అసలు ఫస్ట్ నుంచి ఏమైంది అనేది అమ్మాయికి కొంచెమన్నా. కస్తూరి, ఇప్పుడు నువ్వు నీ భర్త కొన్ని రోజులు కలిసి కాపురం చేశారు, కలిసి ఉన్నారు కదమ్మా. అది నువ్వు వస్తే చూపిస్తా నేను. నువ్వు వచ్చినావు అంటే కనుక నేను చూపిస్తా ఏముందని చెప్పి. నీకు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు అంటే కనుక నువ్వు బరిదెగించిన దానివి. ఎవరికి? కస్తూరి, నువ్వు సార్ తో మాట్లాడేటప్పుడన్నా నోరు అదుపులో పెట్టుకోవాలమ్మా. ఎవరికి సార్? ఎవరు సారు? నా మొగడే నన్ను సారాంగిలో కన్నాడు ఇంతసేపు. షోలు దిగినాయి నేను. ఇగో చూడు కస్తూరి, ఏ కనబడతలు. ఇగో కస్తూరి, ఇక్కడ మేము ఉన్నది నీ భర్త వచ్చాడు. మీ ఇద్దరికి ఉన్న గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఏ మాత్రం అయినా సరే సరిచేసి మీ ఇద్దరిని కలపాలనే ఉద్దేశంతో మేము వచ్చాం. మేడం వచ్చినా నేను వచ్చినా. ఇవ్వలేడనే కదా నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు. దేనికి 50 లక్షలు? దేనికి చెప్పు. అంటే బతకనికి 50 లక్షలు ఏంటి? అంటే ఎన్ని రోజులు బతుకుతావు? ఎన్ని రోజులు అంటే నేను ఎన్ని రోజులు బతుకుతే అన్ని రోజులు వాడుకుంటా. అవి నాకు ఏమని చెప్పు. మరి అదే అంటే పాప కావాలి, నాకు డబ్బు కావాలి. అంటే ఇప్పుడు పైసలు అయిపోతే పాపనయ్యవా? పెళ్లి చేసుకున్నప్పుడు అయితే కట్నం దెంగింది కాడు. ఇప్పుడు నాకు విడిపోయినప్పుడు పైసలు కట్టాలి. ఎంత తీసుకున్నాడు కట్నం? ఎంత తీసుకున్నాడు కట్నం? ఎంత తీసుకున్నాడు? 5 కోట్లు తీసుకున్నాడు. 5 కోట్లు ఇవ్వలేడుగా, 50 లక్షలు ఇవ్వని చెప్పు. ఎట్లా అంటే అట్లా మాట్లాడకు నువ్వు. చూడు కస్తూరి, నోటికి ఏది వస్తే అది మాట్లాడినావు అనుకో. తీసుకుంటే మీకు ఎందుకు సార్? నాకు అర్థం కాదు. ఎందుకు అమ్మాయికి ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు? హాస్పిటల్లో ఉంది జనం. మీరు ఎందుకు ఇంత జనం? నువ్వేమైతావు బాబు ఆమెకి? ఎవరు నువ్వెవరు చెప్పు ముందు. నేను చెప్తా గానీ నువ్వేమైతావు ఆమెకి? నేనేమైతే నాకు తెలుసు. నీకు ఎందుకు చెప్పాలి సార్? ఆమె పరిస్థితి బాగాలేదని చెప్తుందిగా. ఊరికే ఏమైంది ఆమెకి? ఏమైంది? ఏమైనా అవుతుంది సార్, ఏమైనా అవుతుంది. హాస్పిటల్కి ఎందుకు పోయింది అంటున్నా? హాస్పిటల్కి పోయింది. అరే ఇవన్నీ మీకు ఎందుకు అనవసరం సార్? మీకు ఇవన్నీ అనవసరం కాదు, అనవసరం కాదు, లేదా నాకైతే అర్థమైతలేదు. అనవసరం కాదు బాబు, విను. ఎందుకంటే ఇప్పుడు నీ మీద కూడా కేసు అవుతుంది. ఆయన ఇక్కడికి వచ్చాడు మా దగ్గరికి. మేము పద్ధతిగా మిమ్మల్ని కలుపుదాము, కోర్టులు కేసులు వద్దని చెప్పి మేము మాట్లాడుతున్నాము. మీరు ఇనే పరిస్థితిలో ఉన్నారా లేరా అని చెప్పి. కాదు కూడదు అని జైలుకి పోతాము అని అంటే మాత్రం మీకు ఇష్టం. ఇక ఫోన్ చేసి డిస్టర్బ్ చేయం. అది మీరు ఆలోచించుకోవాలి. ఏ అసలు నీకు అన్న చెల్లెలు ఎట్లుంటారో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అన్నవా?
నీ చెల్లెలతో ఇట్లానే ఉంటే వేరే వాళ్ళు ఒప్పుకుంటావా? నాకు అన్నీ తెలుసు అని మీరు నాకు చెప్పొద్దు. నాకు అన్నీ తెలుసు. నీకు అన్ని తెలిసి ఇట్లా వేరే వాళ్ళ కాపురాలు పాడు చేస్తున్నావా? పెళ్ళైన అమ్మాయితో ఇట్లా చేస్తున్నావా నువ్వు? సార్ మాట్లాడుతుంటే కూడా ఎట్లా అంటే ఎట్లా మాట్లాడతారు ఇద్దరు? భయం భక్తి లేదా మీకు అసలు? అతనికి నొప్పి ఉంది కనుక మా దగ్గరికి వచ్చాడు. నువ్వు మాట్లాడు. అసలు ఎప్పుడు పరిచయం అయ్యావు? నీకు ఏం పని అసలు? ఆ పెళ్ళైన ఆడవాళ్ళతో ఏం పని? అన్నా అన్న అని చెప్పి నువ్వు చేసే పని ఇద్దా? మళ్ళీ వీడియో డిలీట్ చేయలేదా అది ఇదని మాట్లాడుతున్నావు? సార్తో మాట్లాడు ఇప్పుడు. చెప్తున్నాడు కదా, నేను చెప్తున్నాడు కదా, వాళ్ళ భర్త చెప్తున్నాడుగా బాబు. మీకు అర్థం అయితేలే, మీరు చిక్కల్లో ఉంటారు. పోతావా? జైలుకి పోతావా? జైలుకి పోతావా? జైలుకి పోతావా? నేను ఎడికైనా పోతా సార్. పోతావా? మరి ఇంకా అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఏం చేయాలో నాకు అన్ని తెలుసు. అతను చక్కగా ఉండమనుర్రి, లేకుంటే చెప్తున్నా. మొన్న వచ్చి ఆల్రెడీ ఓవర్ యాక్షన్ తెంగిండు. అప్పుడు బిల్డింగ్ నాకు ఎందుకులే అని చెప్పి ఆడబిట్టు ఉన్నదని. ఈ సార్ వస్తే మాత్రం చెప్తున్నా బుర్ర బదలదు. మంచిది, ఇదంతా రికార్డ్ అవుతుంది. నువ్వు మాట్లాడే మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి ఇక్కడ. ఇదే తీసుకుపోయి చక్కగా స్టేషన్లో ఇస్తాడు, నీకు నువ్వు జైలుకి పోదు. కానీ జైలుకి పోతావా? ఆమె ఎందుకు దా, నువ్వు జైలుకి పోతావు అంటున్నావు, సిద్ధంగా ఉన్నావు కదా. నువ్వు కనీసం సార్ తో మాట్లాడేటప్పుడన్నా మర్యాదగా మాట్లాడు. అసలు భయం లేదు. ఇవ్వండి సార్, అసలు అతను ఏం మాట్లాడతాడో విన్నాను. లాస్ట్ ఇక ఫైనల్ చెప్పు, ఆమె వస్తుందా రాదా పోతుందా ఎట్లా? హలో కస్తూరి. నువ్వు మాట్లాడకు, ఇవ్వు అమ్మాయికి ఇవ్వు. కస్తూరికి నా భార్యకి ఫోను. నువ్వెవడు అసలు? కస్తూరి ప్లీజ్ నా మాటను అర్థం చేసుకో. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక్కడ నుంచి అయినా మన ఇద్దరం కలిసి ఉన్నాం అని అనుకుంటున్నాను. వాళ్ళతో వీళ్ళతో రిలేషన్ పెట్టుకోవద్దు. మనం ఎప్పట్లాగా భార్య భర్తలాగా ఉన్నాం. ఇంకెందుకు మాట్లాడతావమ్మా నువ్వు ఇంత జరిగిన తర్వాత? నువ్వు ఇట్లా అడ్డం తిరిగితే చూపించుకోవడానికి సాక్ష్యంగా పెట్టుకోన్నా నేను. నువ్వు మాట్లాడకు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నువ్వేంటి మధ్యలో? వాళ్ళిద్దరిని మాట్లాడుకొని ఇప్పటికైనా నిన్ను రమ్మంటున్నాడు కదమ్మా, రావచ్చు కదా. మరి ఇన్ని రోజులు ఏం చేశాడు అంటున్నావు? మరి ఇప్పటిదాకా కాదు అనుమానం అది ఇది అని అన్నా. చూసారా సార్ ఎలా మాట్లాడుతుందో? ఆమె క్యారెక్టర్ అర్థమైంది. ఆమె క్లియర్ గా పరిస్థితి ఏమర్థమైంది? పెళ్లి చేసుకొని కాపురం చేసి ఒక పాపను బిడ్డను కానీ ఇప్పుడు ఇంకొకటి రిలేషన్ పెట్టుకొని వాడు మళ్ళీ నా మొగుడు అని అంటావు. ఇట్లా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు నువ్వు? నీకు అసలు నాతో ప్రాబ్లం ఏంటి చెప్పు? సరే నువ్వు అన్నట్టు నేను నీకు టైం ఇస్తాను. నేను నీతో టైం స్పెండ్ చేస్తాను. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అయితే? అనుమానించేది కాదు. నేను ఆల్రెడీ బెడ్రూమ్ లో మీ ఇద్దరు పడుకొని ఉంటే ఆ సీన్ చూసా. నేను వీడియో కూడా తీసింది. అందుకే నేను బెడ్రూమ్ లో మీరిద్దరు పడుకొని ఉంటే చూసాను. కస్తూరి నేను ఒక మాట చెప్పే. కస్తూరి ప్లీజ్, నాకు నువ్వు కావాలి, పాప కావాలి. మన ఇద్దరం ఒక ఇంట్లో కాపురం చేసుకుంటూ ఉండాలి. ప్లీజ్ నా మాట విను. వాళ్ళతో వీళ్ళతో స్నేహాలు వద్దు. నీకు తెలుసు నేను ఇవ్వలేనని. నాకంత స్తోమత లేదని నీకు తెలుసు. తెలిసి కూడా కావాలని ఎట్లా అడుగుతున్నావు నువ్వు? నాకు కనీసం నాకు పాపనైనా నాకు ఇవ్వు ప్లీజ్.
నేను అంత డబ్బు అయితే ఇవ్వలేను. మాక్సిమం నేను ఒక 30,000 అయినా ఇవ్వగలుగుతాను, కానీ అంత డబ్బు అయితే నేను ఇవ్వలేను కస్తూరి. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు తీసుకున్నావు కదా, మరి నేను ఇచ్చింది తీసుకున్నావు కదా, అప్పట్లో తీసుకున్నావు మళ్ళీ ఇప్పుడు నీకేంటి? అది పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం అనేది ఆనవాయితీ కదా, అందుకని తీసుకున్నాను. నీ డబ్బులు ఇవ్వనీకైతే వస్తున్నావు నువ్వు. మీ అమ్మోళ్ళు నీకు ఫోన్ చేసినావు కదా, మళ్ళీ ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? మీ అమ్మోళ్ళు నీకు శ్రీదానం అన్నట్టే ఇచ్చారు కదా. సరే నువ్వు కూడా మీ అమ్మలను అడిగి నాకు ఇచ్చేయి అమౌంట్. సరే కట్నం తీసుకున్నాను అంటున్నావు, అదంతా నాకు తీసుకున్నాక నేను నీకే కదా బంగారం చేయించింది. ఏ బంగారం చేయించినావు? ఏడుంది బంగారం, ఏడుంది? కస్తూరి ప్లీజ్ ప్లీజ్ మన ఇద్దరం కలిసి ఉందాము. వాళ్ళ ముంగట నాకేమో సొమ్ములు చేపించినట్టు ఏడుంది అని అంటే నోరు మూసుకున్నావు. బీరువాలో చూడు ఒకసారి, నేను కొనిచ్చినవి, నేను చేయించిన బంగారము అన్నీ ఉంటాయి. చూపిద్రా ఫస్ట్, నువ్వు చూపిద్రా ఏడు పెట్టినావు నువ్వు, ఎవరికి చేపించినావు? అది నువ్వెవరికి ఇచ్చావో అది చెప్పు. ఫోన్ చేయమాక అసలుకి, నోరు తెచ్చా బద్దాలు కొద్దా నా కొడుక. ఇదిగో మన ఇద్దరం ఇట్లా మాట్లాడు. కట్ చేసి అమ్మాయి అసలు వినడానికి కూడా రెడీగా లేదు సార్. అసలు ఏంటి అసలు ఇది ఎట్లా ప్రాబ్లం? అమ్మాయిని పిలుచుకొని రావడం ఏమైనా కుదురుతుందా మీకు, లేకపోతే ఏంటి ఎట్లా చేద్దామని అంటారు సార్? ఇప్పుడు అమ్మాయి పీక్స్ లో ఉంది కదా, హ్మ్. అంటే ఇప్పుడు ఇతను ఎంత ఫోన్ లో మాట్లాడంటే చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడము, అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడము, 50 లక్షలకి ఇవ్వమని అంటే డైరెక్ట్ గా. ఇప్పుడు మనం రికార్డ్ అవుతుంది, ఇది స్టేషన్కి పోతే జైలుకి పోతారు అని చెప్పినా కూడా ఇద్దరికి భయం లేదు. అబ్బాయి కూడా ఎట్లా పోతా మాట్లాడుతున్నాడు? జైలుకి పోతా, అది పోతా ఇది పోతా అని అంటున్నారు. అంటే వీళ్ళకి తాత్కాలికమైన ఆనందాల మీద ఉన్న శ్రద్ధ జీవితం మీద లేదండి. ఓకే. ఎందుకు అనంటే ఇప్పుడు వాడేమనుకుంటున్నాడు అనంటే కనుక పక్కనోడి పెళ్ళని నేను తీసుకుని వచ్చినా కదా, అది ఉన్న రోజుల్లో ఉంటుంది, ఇది పోయిన తర్వాత వేరే దాన్ని పట్టుకుంటా అనే కాన్సెప్ట్ లో వాడున్నాడు. ఎందుకంటే వాడికి ఒక బాధ్యత, ఒక పరువు, ఒక ప్రతిష్ట ఇటువంటి ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ఈ విధంగా ప్రవర్తించడు. సో కుటుంబ విలువలు తెలియదు. ఇప్పుడు ఈమె కూడా ఏమనుకుంటుంది అని అంటే కనుక ఆమె ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడి మీద మోజులో ఉంది. సో ఇతను నేను బాగా చూసుకుంటానని చెప్పానన్నా, నేను నిద్రాహారాలు మారిని నీకు కావాల్సింది ఆఖరి అయితే కనుక నేను తింటాం మానేసి కూడా నీకు పెడతానని చెప్పి ఇతను అన్నా కూడా ఆమె వినే పరిస్థితుల్లో లేదు, అతని మోజులో ఉంది. రాను అని చెప్తుంది డైరెక్ట్ గా. ఒక 50 లక్షలు ఇచ్చేసే అని అంటుంది. 50 లక్షలు ఇవ్వటం ఇతను చెప్తానే ఉన్నాడు కదా, 15,000 శాలరీ ఇవ్వండి, నేను 50 లక్షలు అట్లా ఇవ్వగలను చెప్పాను. అంటే ఇవ్వలేడు అన్న ఉద్దేశంతోనే అమ్మాయి అట్లా కావాలని చెప్తుంది సార్. కానీ నాకు నా భార్య కావాలి సార్. ఇప్పుడు నిజాలు మాట్లాడితే నేను చచ్చిపోతాను సార్. నేను చచ్చిపోవడం కాదు, నిజాలు మాట్లాడితే వల్ల కాదు మేడం, నేను చచ్చిపోతాను మేడం. మాట వినండి, మీరే కదా ప్రాబ్లం కోసం వచ్చారు. ఆగండి, కూర్చోండి. ఇప్పుడు ఈ చనిపోతాను, ఈ సూసైడ్ చేసుకుంటాను అని అంటే గనక ఈ రోజు ఆ కెమెరామెన్ లేదంటే కనుక స్టూడియోలో ఉన్న వ్యక్తులను నిన్ను వచ్చి ఆపగలిగారు. రేపొద్దున ఇంటి దగ్గర ఏమైనా చేసుకున్నావు అనుకో, ఎవడు ఆపడు, నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి. మరి ఇప్పుడు చచ్చిపోతాను అని చెప్పి వీక్ మైండ్ ఉన్నటువంటివి నువ్వు ఒక చిన్న పిల్లని ఎందుకు నువ్వు కనాలి? ఆ పిల్లకి తండ్రిగా ఎందుకు ఉండాలి? నీ భార్య మోసతోటి వేరేటోడితో పోయింది, నువ్వు చేతకాక నువ్వు సూసైడ్ చేసుకుంటావు, మరి ఆ పిల్ల పరిస్థితి ఏంటి? అనాథగా రేపొద్దున ఆ పరిస్థితి ఏంటండి మేడం? ఆ పాప నాకు ఇవ్వట్లేదు కదా సార్. సార్ అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్, ఆ పాప ఎన్ని ఇయర్స్ అన్నారు మీరు? 5 years. 5 years పాపని మరి ఈయనకి హ్యాండ్ ఓవర్ చేస్తారని అంటారా? మైనర్ కదండి, మైనర్ కదా, పాప కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక మనందరికి తెలిసిన విషయమే, కొన్ని ప్రత్యేకంగా వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, నెలసరి అటువంటివి రావడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో తండ్రి అయినా కూడా ఒక ఆడపిల్ల చెప్పుకోవాలి అని అంటే కనుక ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి కోర్టు కూడా ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది మేడం. అదే విధంగా ఒక ఆడపిల్ల అంటే కనుక ఇప్పుడు అంటే పాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా తల్లే చేయగలదు. అదే విధంగా ఒక ఆడపిల్లకి కానీ అదే మగపిల్లకి కానీ కావాల్సిన రోజువారీ జీవితంలో కావాల్సినవన్నీ కూడా తల్లి మాత్రమే చూసుకోగలుగుతుంది. అదే విధంగా రేపొద్దున ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అంటే తల్లికి కూతుర్ని గాని కొడుకుని గాని చదివించగల ఫైనాన్షియల్ స్టేటస్ ఉందా లేదా అనేది పరిగణలోకి తీసుకుంటది, తండ్రికి ఉందా లేదా అనేది కూడా పరిగణలోకి తీసుకుంటది. సో ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించుకుంటా
కోర్టు అనేది ఉత్తర్వులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈయన జస్ట్ ఒక గార్డియన్ గా ఉండగలుగుతాడు, కానీ అతను కోరుకుంటున్నట్టు పాపని మాత్రం ఇతనికి ఇవ్వరు, ఇప్పుడు ఇచ్చే ఛాన్సెస్ లేవు ఛాన్సెస్ మేడం. లేవు. సో విజిటింగ్ రైట్స్ ఉంటాయి. అదే విధంగా పాప స్కూల్కి వెళ్తుంది అనుకోండి, దసరా వెకేషన్ కో సమ్మర్ వెకేషన్స్ కో ఒక 30 రోజులు 15 రోజులు సెలవులు ఉన్నప్పుడు ఆ సెలవుల్లో ఇతనికి దగ్గర ఉండేటట్టు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క మెరిట్స్ ని బట్టి వెళ్లాల్సిన కేసు మేడం ఇది. సో ఇతనికి ఆబ్వియస్లీ రైట్స్ ఉన్నాయి. సో ఆ విధంగా నువ్వు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది బాబు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నువ్వు ఆ అమ్మాయితో మామూలుగా డీల్ చేస్తూ ఉండు. అమ్మాయి అరిచిందని చెప్పి నువ్వు అరిచి తెగే వరకు లాగద్దు. ఇప్పుడు సార్ చెప్పినట్టు సార్ కూడా నీకు హెల్ప్ చేస్తారు ఫర్దర్ గా ఈ కేసులో. సార్ మీరు టేక్ ఓవర్ చేస్తారు కాబట్టి అబ్బాయిని కొంచెం ఎలా అనేది గైడ్ చేయండి. నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా డెఫినెట్లీ లీగల్ గైడెన్స్ మేము ఇస్తాము. ఎందుకంటే కనుక ఫ్రమ్ టైం టు టైం ఉచిత న్యాయ సహాయ కేంద్రాలు నేను పెడుతున్నాను ఇటువంటి వాళ్ళకి, అంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి. దాని ప్రకారం కూడా నేను చేస్తాను. సో నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. సార్ నీ కేసు డీల్ చేస్తారు, నీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు పాపని మాత్రం తీసుకురావడానికి వీలు ఉండదు. సార్ చెప్పింది అర్థమయ్యాయి అనుకుంటాను నీకు. కాబట్టి అసలు భయపడకు. ఇప్పటి వరకు ఎంత ధైర్యంగా అయితే ఉన్నావో ముందు ముందు కూడా అంతే ధైర్యంగా ఉండు. నువ్వు డెఫినెట్గా నువ్వు ఇంకా ప్రేమతో అమ్మాయి కావాలి అని అనుకుంటున్నావు కాబట్టి నీకే న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాను. మీరిద్దరు కలిసి ఉంటారు అని అనుకుంటున్నాము. సో మీరైతే ఏం భయపడకండి. అంతేనా సార్? అంతే. రైట్. సింపుల్. సో చూసారు కదా సార్ చెప్పినట్టుగా డెఫినెట్గా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇలా మీకు అడ్వకేట్స్ని అలాట్ చేయడం కానీ మీకు తగిన న్యాయం చేయడం కానీ ఎంతోమంది ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డెఫినెట్గా రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. అయ్యో మీరు అలాంటి పనులన్నీ చేయకండి, ఆగండి. నువ్వు చచ్చిపోతానంటే ఎవరు ఆపరు, చచ్చిపోవచ్చు. ఓపెన్గా చెప్తున్నా. రైట్? కాదు నేను నిలబడతా, నా కూతురు జీవితాన్ని నిలబెడతా అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు బ్రతకడానికి అర్హుడివి. అది మాత్రం గుర్తుపెట్టుకో. అసలు ఇంత ధైర్యంగా ఎవరు సపోర్ట్ లేకుండా అబ్బాయి ఇంత డీల్ చేశాడంటేనే గ్రేట్ కదా సార్. అది గ్రేట్. ఇప్పుడు ఇంత ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ క్షణిక ఆవేశంలో నేను చచ్చిపోతాను అని అంటే గనక అటువంటి ఆలోచన రావడం అనేది సూసైడల్ టెండెన్సీ అనేది చాలా డేంజర్ థింగ్. అందు గురించి నేను చెప్తున్నాను. ఇది నీ జీవితం కాదు, ఇంకొక నీ కూతురు జీవితం ఆధారపడి ఉంది. నీ భార్యని ఇడిచిపెట్టేసాయి, అట్లా కథమైపోయింది జీవితం. ఆలోచించు, స్ట్రాంగ్గా ఉండు, బీ స్ట్రాంగ్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.